హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం కొబ్బరి బర్ఫీ అయితే తయారు చేసుకుందాము. డ్రై కొబ్బరి బర్ఫీ తయారు చేసుకుంటున్నాం అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రెండే 2 మనకి కొబ్బరి, పంచదార ఉంటే చాలు. చాలా సింపుల్‌గా ఈ కొబ్బరి బర్ఫీ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. అందరూ కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి. చాలా సింపుల్‌గా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక కప్పుతో కొబ్బరైతే తీసుకున్నాను. ఇవి ముద్దరకాయలండి తురుముకున్నాననమాట. తురుముకుంటేనే మీకు కొబ్బరి బర్ఫీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా తురుముకున్న ఒక కప్పుతో కప్పు కొలగా తీసుకోండి. మనం పంచదార కూడా ఆ కొలగానే తీసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి మనకి లో టు మీడియంలోని బాగా వేయించుకోవాలి. బాగా పొడి పొడిగా అయిపోవాలనమాట. అప్పటి వరకు కూడా మీరు లో టు మీడియంలోనే ఇలా బాగా డ్రై చేయాలి. బాగా పొడిలా తయారు చేయాలి. ఎక్కడ కూడా తేమ అనేది ఉండకూడదు. చూడండి ఇలాగ అనేది వేయించుకోవాలనమాట. ఒక పొడిలా మనకి తయారవుతది. ఎండు కొబ్బరి పొడి మనకి రెడీ అవుతది. మనకి ఆల్రెడీగా నేనైతే ఒక 10 నిమిషాల వరకు కూడా వేయించుకున్నాను. నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరంతా కూడా వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇదే కళాయిలో పంచదార కూడా వేసుకుందాము. మీరు ఎంతైతే కొబ్బరి తీసుకున్నారో దానికి ముప్పావంతు పంచదార వేసుకోండి. లేతే కొంచెం మీకు తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. కానీ ముప్పావంతు పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి మరగనివ్వండి. ఇలా మరుగుతున్న దాంట్లోనే యాలకుల పొడి అనేది వేసుకోండి. ఇలాగా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను పంచదారలోనే యాలకులు మిక్స్ చేసి వేసుకుంటున్నాను. పాకం అనేది బాగా ముదురు పాకం రావాలి. కొబ్బరి బర్ఫీకి మాత్రం బాగా ముదురు పాకం వస్తేనే మీకు పీసెస్‌లా మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇలాగ బాగా ఇలా ముదిరిన తర్వాత పాకం ఇలా బాగా దగ్గరకొచ్చిన తర్వాత నీటిలో వేసి చూసుకోండి. నీటిలో వేసుకొని చూసుకున్నప్పుడు మనకి ఉండ పాకం అనేది రావాలన్నమాట. అప్పటి వరకు కూడా మనం పాకం అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. బాగా లేత పాకం అయితే మీకు పర్ఫెక్ట్‌గా మీకు పీసెస్ అనేది చేతికి రాదు. కాబట్టి ఈ కొబ్బరి బర్ఫీ అనేది మీకు చేతికి ఉండ పాకం పర్ఫెక్ట్‌గా రావాలి. ఇలాగ నీటిలో వేసి చూసుకున్నారంటే ఇలా చేతికి ఇలా ఉండ అనేది రావాలి. చూడండి ఇలా వస్తే మనకి బర్ఫీ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు వస్తదనమాట. ఇప్పుడు మనం ఇందులోని వేయించుకున్న కొబ్బరిని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని కలుపుకోండి. మంట అయితే మాత్రం గ్యాస్ అయితే మాత్రం లో టు మీడియంలోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా బాగా చక్కగా ఇలా ఉడికించుకోండి. పూర్తిగా మనకి పాకం అంతా కూడా కొబ్బరి అనేది పీలుస్తది. బాగా దగ్గర వరకి పీల్చే వరకు కూడా బాగా కలుపుకుంటా మనకి చాలా త్వరగా అయితే అయిపోద్ది. చూడండి ఇలా దగ్గరగా అయితే అయిపోద్దనమాట. పాకం అనేది బాగా ఈ కొబ్బరి అనేది బాగా పీల్చుకుంటది. ఇలాగ మనకి ఇలా దగ్గరగా అయితే అయిపోతుంది కదా ఇప్పుడు. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. ఈ టైంలో కొంచెం లాస్ట్ టైం చేసి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. ఇది ఆప్షనలే మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి లేతే లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకు పూర్తిగా కూడా రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా మనకి పాకం అనేది ఎక్కడా లేదు. బాగా కొబ్బరి అనేది బాగా పీల్చుకుంది. బాగా ఉడికింది కొబ్బరి కూడా. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని సగం వరకి ప్లేట్‌లో వేసుకొని ఉన్న సగంలో మనం కలర్ అయితే కలుపుకుందాము. ఈలోగా మనం తయారు చేసుకున్న ఒక గిన్నెకి నెయ్యి అయితే రాసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ అనేది సెట్ చేసుకోండి. ఇలా బటర్ పేపర్ మనం వేసుకోవడం వల్ల మన బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. నేను ఆల్రెడీగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా బటర్ పేపర్ వేసి ఇలా నెయ్యి అయితే వేసుకున్నాననమాట. నెయ్యి కూడా అప్లై చేశాను. ఇప్పుడు ఇందులో సగం ముందు ఈ గిన్నెలో అయితే వేస్తున్నాను ప్లేట్‌లోని సెట్ చేసుకోవాలి. సగం అయితే వేసి సగం అయితే పక్కనైతే ఉంచుకుంటున్నాను. ఇలా స్పూన్‌తో గానీ, గరిటెతో గానీ ఇలా మల్లిగా ఇలా బాగా సెట్ చేసేసుకోండి. బాగా కొంచెం ఇలా అదిమారంటే మనకు బాగా బర్ఫీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదనమాట. స్పూన్ ఉంటే స్పూన్‌తోనైనా సరే చెంచాతోటి ఇలాగ మీరు బాగా సెట్ చేసేసుకోండి. మిగతా దాంట్లో కొంచెం నేను రెడ్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. ఆప్షనలేనండి ఇది కూడా. కాకపోతే చూడడానికి మనకు కొంచెం బాగా కలర్‌ఫుల్‌గా కనబడతది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాననమాట. ఇప్పుడు బాగా కలర్ కలుపుకున్న ఈ కొబ్బరి కూరని కూడా మిగతా దాని మీద వేసి పూర్తిగా ఇలా వేసుకొని ఇలాగే మళ్ళీ కూడా స్పూన్ తోటి బాగా సెట్ చేసుకోవాలనమాట. బాగా స్పూన్ తోటి బాగా ఇలా అదుముకొని ఇలా సెట్ చేసుకోండి. బాగా ఇలా నొక్కి ప్రెస్ చేస్తా ఇలా స్పూన్‌తోని బాగా అదుముకున్నారంటే బర్ఫీ అనేది మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇలా మొత్తం కూడా స్పూన్ తోటి ఇలా బాగా సెట్ చేసేసుకోండి. బర్ఫీ మాత్రం చాలా బావుంటదండి. కొలత ప్రకారం కరెక్ట్‌గా పాకం కూడా పర్ఫెక్ట్‌గా పట్టారంటే మీకు పీసెస్ లాగా వస్తది. లేదంటే మీరు లడ్డూలా కూడా మీరు చుట్టేసుకోవచ్చు. లేదు మీకు బర్ఫీలాగా ముక్కల్లా షేప్‌లా రావాలంటే మీరు ఈ పద్ధతిలో అయితే తయారు చేసుకోవాలి. దీని మీద నేను ఒక సిల్వర్ పేపర్‌ని కూడా ఇలా పెట్టుకుంటున్నాను. ఇలాగ సిల్వర్ పేపర్‌ని కూడా ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఒక అరగంట సేపు బాగా చల్లరనిచ్చారంటే మనకంతా కూడా సెట్ అయిపోద్ది. ఇప్పుడు అరగంట తర్వాత దీన్ని ఒక ప్లేట్ మీద బోర్లించి చూపిస్తున్నాను.
ఒక అరగంట తర్వాత ఇలాగ ప్లేట్ల మీద ఇలా బోర్లిస్తే మనకు చక్కగా బటర్ పేపర్ వేయడం వల్ల ఎక్కడ కూడా చెదరకుండా బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాదు నేను చిన్న పీసెస్ కింద కూడా ఘాట్లు అయితే పెట్టాను పైన. చూడండి ఇలా బటర్ పేపర్ అనేది ఇలా మళ్ళీగా తీసేసుకొని మళ్ళీ నార్మల్గానే మీరు తిరిగేసేసుకోండి ఈ మొత్తం ఈ బర్ఫీని. ఇలాగే మళ్ళీ ఇలా తిరిగేసేసుకొని చాకు తోటి మనం ఇలాగా పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీగా పైన అయితే చిన్న ఘాట్లు అయితే పెట్టాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా చివరి వరకు కూడా ఇలా కట్ చేస్తున్నాను. ఇలాగ మీకు నచ్చిన షేప్లోని ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ముక్క కూడా చాలా బాగుంటుంది. ఈ పీసెస్ కింద కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే పాకం అనేది మీరు కొంచెం గట్టి పాకం పట్టుకోవాలి. ఈ కొబ్బరి బర్ఫీకి పాకం అనేది గట్టి పాకం పట్టుకుంటేనే మీకు పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఈ డ్రై కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇలా పీసెస్ అనేది మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా, చాలా టేస్ట్గా, అంతేకాకుండా చాలా త్వరగా కూడా తయారైపోద్ది. మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. మరి పీసెస్ అని కూడా ఇలా కట్ చేసుకొని మీరు సెట్ చేసేసుకోండి. మరి ఈ బర్ఫీ అనేది మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలా కలర్ఫుల్గా ఉన్న బర్ఫీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.